జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో అవినీతి జరిగింది అని ఈ విషయాన్ని ప్రస్తుత ప్రభుత్వం అసెంబ్లీలో శ్వేతపత్రాల రూపంలో బయటపెట్టింది అని. శ్వేతపత్రాలు అంటే అందరికీ తెలుసు కదా, రాజకీయ పత్రాలు. సో శ్వేతపత్రాల రూపంలో వెల్లడించిందని, కాబట్టి దీన్ని ఆధారంగా చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద సిబిఐ ఈడీ విచారణ జరిపించాలి అని ఢిల్లీకి చెందిన న్యాయవాది, ఆయన ఎవరో మోహక్ మహేశ్వరి గారు, ఆయన వేసినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో ఆ పిటిషన్ పోయిన వారం ఒకసారి విచారణకు వస్తే, నేను ఢిల్లీలో ఉన్నాను, ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు స్వయంగా వచ్చి వాదనలు వినిపిస్తాను అని చెప్పి ఆయన చెప్పి విచారణ వాయిదా కోరారు. అది నిన్నటికి వాయిదా పడింది. ఆ పిటిషన్ నిన్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాగూర్ అండ్ చిమలపాటి రవి వీళ్ళ ద్విసభ్య ధర్మాసనం ముందుకు వచ్చింది. ఆ పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మీరేమో బిజీ న్యాయవాదే, అలాంటి బిజీ న్యాయవాది మీ టైం వదిలిపెట్టేసుకొని సొంత డబ్బు ఖర్చు పెట్టుకొని స్వయాన ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి వచ్చి వాదనలు వినిపిస్తున్నారా? అది కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఏదో మాజీ ప్రభుత్వం మీద ఏదో కావాలి అని, ఇంతకుముందు ప్రభుత్వం మీద, మాజీ ముఖ్యమంత్రి మీద ఏదో కావాలి అని. సంథింగ్ ఫిషీ. ఎందుకు? ఏం ఆశిస్తున్నారు మీరు? స్వప్రయోజనాలా? ప్రచారం ఏమైనా కావాలా? అంతకుమించి ఏమైనా ఆశిస్తున్నారా అడిగింది. అసలు ఏ ప్రాతిపదికన మీరు విచారణ కోరుతున్నారు అని చెప్పి హైకోర్టు ధర్మాసనం సూటిగా ప్రశ్నిస్తే, అసెంబ్లీలో శ్వేతపత్రాలు విడుదల చేశారు, దాని ప్రాతిపదికన అంటే శ్వేతపత్రాల ఆధారంగా చేసుకొని విచారణ జరిపించాలా? మీకు ఇది గమ్మత్తుగా అనిపిస్తలేదా అని అడిగింది. సరే, దీంట్లో ఎంత మేర అవినీతి జరిగిందని చెప్పి మీరు అనుకుంటున్నారు అని చెప్పి హైకోర్టు సూటిగా అడిగింది ఆయన్ను. అవినీతి జరిగిందో లేదో నాకు తెలియదు, అంతకుముందు ప్రభుత్వంలో ఏం జరిగిందో కూడా నాకు తెలియదు, అవన్నీ తెలియాలి అంటే విచారణ జరిపించండి అని చెప్పి అడిగేసరికి హైకోర్టుకు చిర్రెత్తుకొచ్చింది. విచారణ జరిపించాల్సింది గత ప్రభుత్వంలో ఏం జరిగిందని కాదు, అసలు మీరెందుకు పిటిషన్ వేశారు అన్న దాని మీద విచారణ జరుపుతావు. ఇప్పుడు మీరు వేసిన పిటిషను కేంద్రానికి నోటీసులు వేయండి, రాష్ట్రానికి నోటీసులు వేయండి, ఇవన్నీ కాదు. అసలు మీరెందుకు పిటిషన్ వేశారు, దీని వెనక కారణం ఏంటి అన్న దాని మీద విచారణ జరుపుతాం ఫస్ట్. ఏం పిటిషన్స్ ఇవన్నీ అని చెప్పి అసలు మీ పిటిషన్ మీద ఖచ్చితంగా విచారణ జరుపుతాం. కేంద్రానికి రాష్ట్రానికి నోటీసులు ఇచ్చేది అసలు మీరు వేసిన పిటిషన్ విచారణే మేము లోతులోకి వెళ్ళట్లేదు. మీరు ఎందుకు వేసారో తెలియనేయండి ఫస్ట్ ఈ పిటిషన్ అని చెప్పి హైకోర్టు సీరియస్ అయింది. తదుపరి విచారణ వచ్చే ఫిబ్రవరి 11కు వాయిదా వేసింది, 2026 ఫిబ్రవరి 11. సంథింగ్ ఫిషీ. ఎవడో ఢిల్లీలో ఉన్నోడొచ్చి పిటిషన్ వేయడం ఏంది, ఇక్కడ ఏదో విచారణ కావాలనడం ఏంది? సంథింగ్ ఫిషీ. అదే హైకోర్టు అనేది కూడా అదే, సంథింగ్ ఫిషీ. ఏం ఆశిస్తున్నారు మీరు అని. ఎవడు నేను అదే చెప్పాను కదా, వివిధ వేదికల మీద నుంచి జగన్ మీదకి ఎవడెవడో వస్తున్నాడు, వీళ్ళని పంపించేది ఎవడో అర్థం కాదు నిజంగా. ఎవరెవరో వస్తున్నారు, ఎవరు పంపిస్తారో తెలియదు వీళ్ళని.